భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు 27 నక్షత్రాలు కదా, మనం ప్రతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అసలు కొన్ని ఏమో మంచి నక్షత్రాలు, కొన్ని ఏమో చెడు నక్షత్రాలు, పాప నక్షత్రాలు అలా చెప్తూ ఉంటారు కదా. అసలు ఏంటి ఒక్కొక్క నక్షత్రానికి దాని వెనకాల ఉన్న కదా మనం ఒక సిరీస్ లాగా చేద్దాం గురుగారు. సో ఈ రోజు భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణిని ఏల్తాలు అంటారు కదా, నిజంగా ఏల్తారా? దానికి మీరు ఒక మాట అన్నారు చూసారండి, పుణ్య నక్షత్రాలు, పాప నక్షత్రాలు, మంచి నక్షత్రాలు, చెడు నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో ఎక్కడ పాపము పుణ్యాలు ఉండవు. మీరు ఇప్పుడు అలాగే అంటారు గురుగారు. పిల్లలు పుట్టిన వెంటనే నా మాట వినాలి. పిల్లలు పుట్టిన వెంటనే ఇది దోష నక్షత్రం, వెంటనే ఈ పూజలు చేయాలి, ఆ పూజలు మేనమావగండం, అత్తగండం, మామగండం, దాని గురించి చెప్తున్నాను. అంత హడావుడి. నక్షత్రాల్లో పాపాలు పుణ్యాలు ఉండవండి. మనకు ఏ నక్షత్రంలో జన్మిస్తామో ఆ నక్షత్రానికి సంబంధించి ఒక రాశి, ఒక లగ్నము, దాన్ని అనుసరించి లగ్నాన్ని అనుసరించి గ్రహ ప్రభావం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావాన్ని అనుసరించి నక్షత్ర ప్రభావం ఇతని మీద ఎంత ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. మీరు వాళ్ళు చేయని మేనమామ గండు, ఆ గండు, ఈ గండు అంటే పెచ్చక్కి వెర్రక్కి ఎప్పుడో చెప్పడు. కొంతమంది చెప్పే వాళ్ళు ఉన్నారేమో, కానీ కొన్ని నక్షత్రంలో జన్మించినప్పుడు ఆ నక్షత్రానికి రాశి ఏంటి, లగ్నం ఏంటి, ఏ మహర్దశలో పుట్టాడు, దానికి అంతర్దశ ఏంటి, దీనివల్ల ఏంటి ఉపయోగములు అండ్ ప్రమాదముల ఇబ్బందుల అని పరిశీలిస్తే మాత్రమే చెప్తారమ్మా. చెప్పేవాళ్ళు కూడా మామూలుగా కూడా ఉండొచ్చేమో, అది నాకు తెలియదు. గురుగారు, మరి భరణి నక్షత్రం కింద ఏ రాశి వస్తుంది? భరణి నక్షత్రం కింద మేషరాశి అమ్మా. మేషరాశి భరణి నక్షత్రం. ఓకే. అయితే రాశిని బట్టి మనం ఈ నక్షత్ర ప్రభావం ఇలా ఉందని చెప్పకూడదు. ఆ పుట్టిన వ్యక్తికి 12 లగ్నాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో పుట్టే వారికి ఏ లగ్నాన్ని అనుసరించి అతని జీవితం ఎలా వెళ్తుంది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం భరణి నక్షత్రం గురించి అనుకుంటున్నాం కాబట్టి భరణి నక్షత్రం వారి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అమోఘమైన బాధను అనుభవిస్తారు. అలాగే వాళ్ళంత సంతోషం కూడా వాళ్ళ వల్లనే. 36 సంవత్సరాల వరకు భరణి నక్షత్రం వాళ్ళకి స్థిరత్వం ఉండదు. అందులో పుట్టిన వాళ్ళకి 36 సంవత్సరాల వరకు ఒకవేళ బాగా కోట్ల రూపాయల ఆస్తి గల ఇంట్లో పుట్టినా, సామాన్యమైన ఇంట్లో పుట్టినా 36 ఏళ్ల వరకు వాళ్ళకంటూ ఒక స్థితి అనేది ఏర్పడదు. సెల్ఫ్ మేడ్ పీపుల్స్ కాదా? సెల్ఫ్ మేడ్ పీపుల్స్ లాగా ఉండరు, ఎవరో సపోర్ట్ కావాల్సి. కాదు 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 ఒకళ్ళ సపోర్ట్ తీసుకోరు, వాళ్ళకి నచ్చింది చేయరు. వీళ్ళు చేసేదాని వల్ల ఎదుటి వాళ్ళకి సమస్యలే. నా ఇష్టం, ఒక ఉద్యోగం వస్తుంది, వెళ్తారు, ఎంతో జీతం ఇస్తా అంటారు. నాలాంటి వ్యక్తిని ఒక 20 మందిని ఇక్కడ పెట్టుకుని వాడు బ్రతుకుతున్నాడు. అతను జీతం ఇస్తుంటే మేము బ్రతుకుదామని అనుకుంటాం మామూలుగా మనం, అందరి తత్వం. ఏదో ఉద్యోగం వస్తే నెలకి జీతం వస్తుంది మనం బ్రతికేస్తాం అనుకుంటాం. కానీ భరణి నక్షత్రం తత్వం ఎలా ఉంటుందంటే, నేను ఉద్యోగానికి వచ్చా, చూసి అందరినీ ఒక 20 మంది అంటే 20 మందికి ఇంత జీతాలు ఇస్తున్నాడు అంటే వాడు ఎంత బ్రతుకుతున్నాడు ఇంతమందిని అడ్డం పెట్టుకొని. సో మేమే బాస్ ఇక్కడ, వాడికి రాదు కాబట్టి మా అందరి చేత చేయిస్తున్నాడు. సో మేమే బాస్ అనేటువంటి స్థితి వాళ్ళకి. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, అహంకారం కావచ్చు, ఏదైనా సరే అంటే నేను తప్ప ఎవరు చేయలేరు అనేటువంటిది వాళ్ళకి బాగా ఉంటుంది. ఒకరి కింద చేయరు. మినిమంగా ఒక భరణి నక్షత్రంలో ఒక మనిషి పుట్టాడు, వాడికి 40 సంవత్సరాలు వచ్చినప్పటికి 4 నుంచి 5 ఉద్యోగాలు మానేస్తాడు. సొంతగా అతను ఏదైనా ఒక ప్రయత్నం, చిన్న బడ్డీ కొట్టు, పాను కొట్టు, ఏదో ఒకటి అతను సొంతగా పెట్టుకొని డెవలప్ చేసుకొని 10 మందికి ఉపకారంగా ఉండాలనే ఆలోచన మినహాయిస్తే ఒకళ్ళ కింద పనిచేసే తత్వం వాళ్ళకి ఉండదు. ఒకవేళ పనిచేయడానికి వెళ్ళాడా వాళ్ళ బాస్ కూడా వీడు నా కింద పనిచేసే వ్యక్తి అనుకుంటాడు. ఆ మెంటాలిటీతోనే ఉంటారు వీళ్ళు. ఎందువల్లనంటే యమధర్మరాజు నక్షత్రం. ఇంకోటి 70% అబద్ధాలు చెప్పరు, ఉన్నది మొహం మీద చెప్తారు. దానివల్ల వీళ్ళతో ఎవరు స్నేహం చేయరు. భరణి నక్షత్రం వాళ్ళతో ఎవరు ఎక్కువ కాలం స్నేహం చేయరు. ఎందుకంటే సపోజ్ మీరు ఉన్నారు, నాకు అది నచ్చలేదండి, ఇది బాగాలేదండి అంటే ఎవరికైనా అనిపిస్తుంది నీకెందుకు నాకు నచ్చితే నచ్చకపోతే. కానీ వీళ్ళకి ఏంటంటే భలే ఉన్నారని చెప్పడం చేత కాదు. అంటే మెస్మరైజ్ చెప్పడం చూసారండి, అది చేయరు. ఉన్నది మొహం మీద చెప్తారు. స్వతహాగా ఎదుటి మనిషికి ఏంటి, నువ్వు తోపు తురుమన్నారు అనుకో, అంతటి వాళ్ళు నేను ఫీల్ అవుతారు. కానీ భరణి నక్షత్రం వాళ్ళు ఏంటి, కరెక్ట్గా ఇది బాగా తీసేది, కోపం వచ్చేస్తుంది. కాబట్టి దాదాపుగా అందరికీ వీళ్ళు శత్రువులే. ఎవరికైతే మంచి చెప్పి మంచి చేద్దామనుకుంటారో వాళ్ళకి ప్రధానమైన శత్రువులు అవుతారు వీళ్ళు. అలా అని చెప్పి కుక్కతోక వంకర లాంటిది వీళ్ళది. మీ మీద నాకు కోపం వచ్చింది, అసలు మీతో మాట్లాడకూడదు అనుకుంటా, మీకు ఏదో కష్టం వచ్చింది, ఏం తోచక అర్ధరాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసి నాకు ఈ కష్టం వచ్చింది అంటారు. నేను ఎలా ఉన్నాను ఇష్యూ అనవసరం, మీకు హెల్ప్ చేయడం కోసం చేస్తా.
అది భరణి నక్షత్రం వాళ్ళు. వీళ్ళకి మాత్రం సమస్య వచ్చింది అంటే మనకు హెల్ప్ చేసిన వాడు వాడి పని వాడు చేసుకోలేదని వదిలేస్తారండి. హెల్పింగ్ నేచర్ తినకుంటది కానీ ఎవరితో హెల్ప్ పొందలేడు. అంటే ఒకవేళ హెల్ప్ కావాలని అడిగినా, మొన్న నాకు అవసరమైతే ఆయన హెల్ప్ చేశాడు కదా, ఇవాళ ఆయన హెల్ప్ ఆయన తీసుకోలేడా, ఇప్పుడు నేను చెయ్యాలా, నేను చేయకపోయినా ఆయన చేసుకుంటాను అని వదిలేస్తాను. ఓకే మంచిది. 36 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి జీవితానికి స్థిరత్వం అనేటువంటి ప్రారంభమవుతుందమ్మా. ఓకే. తర్వాత మళ్ళీ 39, 40 ఒక గండి కుడుతుంది. ఓకే. దాన్ని జాగ్రత్తగా తిప్పుకోగలిగితే ఆ తర్వాత తక్కువలో తక్కువ 36 సంవత్సరాలు వాళ్ళు పట్టుకుందలే బంగారమేనమ్మా. వాళ్ళతో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళందరి జీవితాలు ఉచ్చస్థితికి వెళ్తాయి. ఓకే. అందరిలో కూడా మొత్తం 27 నక్షత్రాలు అభిజిత్తుతోటి కలిపి 28 అనుకుంటే, అన్ని నక్షత్రాలతో ఎవరితో ఎవరికి ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక్క భరణి నక్షత్రం మాత్రమే తన తిరియంగ్ ముఖం స్పెషల్. అది ఎందువల్లంటే వాళ్ళు సొంతగా వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని కూడా వాళ్ళు పాటించరు. మీరు చెప్పింది అసలు వినరు. వాళ్ళు చెబితే ఇంకేంటి విశేషాలు చెప్పలేడు పూర్తిగా, నువ్వు నాకు చెప్పావు లేనట్టుగా. కానీ చిన్న పిల్లలు కనుక చెబితే వింటారండి. ఎందువల్లంటే కాస్త చెప్పే మనిషి ధోరణిని దృష్టిలో పెట్టుకుంటారు వీళ్ళు. అంటే చెప్పేది నేను కాబట్టి చెప్తున్నాను మిత్రుడు నువ్వు చెప్పాడు అంటారు. కానీ పిల్లలు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటే విందాం, నష్టమే ఉంది, తప్పులేదు. అంటే రెండు ధోరణిలు, అంటే ఎదుటి మనిషి మాట్లాడే విధానాన్ని అనుసరించి అతను నేను కాబట్టి చెబుతున్నాను అనుకుంటున్నాడా, ఈ విషయం తెలియజేస్తే అతనికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాడా అనే విషయాన్ని అనుసరించి వాళ్ళతో ఎలా సమాధానం చెప్పాలి ఆ రకంగా మెదులుతారండి వీళ్ళు. సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా భరణి నక్షత్రం వారు ఈశ్వరుణ్ణి, సూర్యనారాయణ స్వామి వారిని, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వాళ్ళకి చాలా శ్రేయస్కరం. ఈశ్వరుణ్ణి ఎంత ఆరాధిస్తే అంత మంచిది. ఆ అనంతరం సూర్యనారాయణుడు, అంటే భరణి నక్షత్రం కూడా సూర్యనారాయణ స్వామి వారు కొడుకు యమధర్మరాజు. సూర్యనారాయణని ఎంత స్తుతిస్తే అంతగా యమధర్మరాజు అనుగ్రహిస్తూ ఉంటాడు. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి గురుగారు? రంగు కానివ్వండి, సంఖ్యలు కానివ్వండి, అంటే ఇట్లా మనం చెప్పడానికి అర్హత నిజంగా ఉండవమ్మా. నేను మీరు ఏదో అడిగారు కాబట్టి ఇది కలిసి వస్తుందని చెప్తా, కానీ ఆ నక్షత్రానికి, ఆ లగ్నానికి, ఆ రాశికి, మహర్దశలకి అన్ని చూసుకుంటే తప్ప ఇతనికి ఇది ఖచ్చితం అని మనం చెప్పకూడదు. జనరల్ గా నక్షత్రాలకి సంబంధించి కూడా అంటే జనరల్ గా అదే అంటున్నా, జనరల్ గా మనం చెప్పేస్తాం, చెప్పకూడదు అట్లా. ఏదైనా ఒకటి మనం ఒక మనిషికి బాబు ఇది నీకు పనికి వస్తుందని చెప్పాలంటే అతని జాతకాన్ని మనం పరిశీలిస్తే తప్పితే నీకు ఈ స్టోన్ ఓకే. నవరత్నాలు ఉన్నాయి, ఎవరైనా మీరు పెట్టేసుకోండి. ఇట్లా ఇది ఉంది కదా నాకు చేతికి, ఇలా ఒక లాకెట్ లాగా పెట్టి నవరత్నాలు పెట్టేసుకోండి, మెళ్ళ వేసేసుకోండి, అది మీ ఇష్టం. దానికి వీడికి పడుతుంది, నాకు పడడం లేదు. కానీ ఒక ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇది వేసుకున్నా, ఇక్కడ 4 రకాల స్టోన్స్ ఉన్నాయి, ఇలా పెట్టేసుకోండి, అది వేరు. కానీ ఒక స్పెషల్ గా ఒక నెంబర్ మనకు కావాలి, లేదంటే ఒక స్టోన్ మనకు కావాలంటే అతని జాతకాన్ని పరిశీలించుకుంటే చెప్పడానికి అర్హతలు మనకు లేవండి. అంటే దానివల్ల ఒకవేళ చెప్తాం అతనికి మంచి జరిగితే ఒక చెడు జరిగితే అతని జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలా చెప్పొద్దు. పూర్తిగా పరిశీలించిన తర్వాత బాబు ఈ స్టోన్ పెట్టుకో, ఈ స్టోన్లో కూడా ఇటువంటి స్టోన్ పెట్టుకో, నీకు అది కలిసి వస్తుంది అని మనం చెప్పడానికి వీలుంటుంది. కానీ ఏతావత్తు భరణీ నక్షత్రం వ్యక్తితోటి 80% స్నేహం ఎవరు చేరు. స్నేహం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు మాత్రం ప్రాణం పోయిన మనిషిని ఎదుర్కోరండి, అంత జెన్యూన్గా ఉంటారు వాళ్ళు. మొత్తం 27 నక్షత్రాలలో జెన్యూన్గా ఉండేటువంటి వాళ్ళు పూర్తిగా ఎవరైనా ఉన్నారంటే భరణి నక్షత్రం వారండి. అదైతే గొప్పగా చెప్పడం కాదు, గర్వంగా చెప్తున్నది నేను. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.